ఈ వీడియో టైటిల్ అసలు బీటెక్ బొక్క అని పెడదాం అనుకున్నాను, కానీ తప్పు నాది పెట్టుకొని నేను సర్టిఫికేట్ అంటే ఏముంటది. ఆ రోజు డ్రైనేజ్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు నా మైండ్ లో చాలా థాట్స్ రన్ అయ్యాయి. సో అందులో ఇది కూడా ఒకటి పెట్టే. ఏంటి బ్రో ఏఎల్పి ఏంటి డ్రైనేజ్ క్లీనింగ్ అంటాను అనుకుంటున్నావా? నాదే తప్పు. స్క్రీన్ ప్లే లో కొంచెం చేంజ్ చేద్దాం, లీనియర్ గా నాకు అది అర్థమయ్యేలా చెప్తాను, వినండి. మనలో చాలా మంది గవర్నమెంట్ జాబ్ అనేది అవసరం. దానికోసమే మనం ఎన్నో సంవత్సరాలు రాత్రులు పగలు కష్టపడి చదువుతాం. అంతేకాకుండా మన టైం ని, మన లైఫ్ ని, ఒకవేళ జాబ్ రాకపోతే ఆ లైఫ్ స్పాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. మనం ప్రిపేర్ అయిన అంత కష్టం అంతా వృధా అయిపోతుంది అని తెలిసినా సరే దాని మీద కూర్చొని ప్రిపేర్ అవుతాం. అలాంటిది అన్ని సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి కరోనా టైంలో ఇన్ని టైంలో అన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ఇంత కాంపిటీషన్ బీట్ చేసుకొని ఒక్క జాబ్ కొట్టాక ఎక్కడో వైజాగ్ లో ఉండే నేను ఇక్కడ బెంగళూరుకి వచ్చి నేను కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, నా లైఫ్ మారిపోతుంది అని డిసైడ్ అయినప్పుడు నేను చేసిన ఫస్ట్ డే డ్యూటీ డ్రైనేజ్ క్లీనింగ్. గ్రూప్ డి ఎంపానల్మెంట్ రాగానే నాకు అర్థమైపోయింది, నాకు వచ్చింది ట్రాక్ మ్యాన్ జాబ్ అని. ఈ జాబ్ అంత ఈజీ జాబ్ కాదు. సో ఈ జాబ్ కోసం నా మైండ్ నేను చాలా చేసుకున్నాను. అంటే యూట్యూబ్ లో వీడియోస్ చూసాను, అసలు జాబ్ ఎలా ఉంటది, శాలరీ ఎలా ఉంటది అని అన్ని వీడియోస్ చూసాను జాబ్ వచ్చాక. కానీ నా ఫ్రెండ్స్ అందరిలో చాలా మందికి జాబ్స్ గురించి తెలియదు. అంతెందుకు, నాకు కూడా ఈ జాబ్కి రాకముందు అసలు ఈ జాబ్ ఎలా ఉంటది, అసలు ఈ ట్రాక్ మ్యాన్ అంటే ఏంటో కూడా తెలియదు. కానీ కొంతమంది ఉంటారు కదా, సీనియర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఇంటి దగ్గర వాళ్ళు కానీ, వాళ్ళందరూ చెప్పారు కొంచెం కష్టం ఉంటది కానీ ఓపిక పట్టి నువ్వు జాబ్ చేసుకో అనేసి. నేను కూడా నా మైండ్ ని సెట్ చేసుకునే వెళ్ళాను. ఇలా ఉంటది జాబ్, కొంచెం కష్టం ఉంటది, ఎండలో చేయాలి, రాత్రులు నడాలి, ఇవన్నీ ఉంటాయని. కానీ నేను మాత్రం ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి అంటే నా ఫస్ట్ డే డ్యూటీ నేను డ్రైనేజ్ క్లీనింగ్ చేస్తాను అనేసి. నాకు మైండ్ ఎలా అయిపోయిందంటే, ఏంట్రా ఇంత కష్టపడి బీటెక్ చేసాం, ఇవన్నీ చేసామో, ఇప్పుడు వచ్చి డ్రైనేజ్ క్లీనింగ్ చేయట్రా, అసలు నాకేమని చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నా మైండ్ అప్పుడు బ్లాంక్ అయిపోయింది అనమాట. ఫస్ట్ రోజు ఏంటని, ఫస్ట్ రోజు సరేలే, రెండో రోజు మారుతుంది అనుకుంటే 10 days అదే కంటిన్యూ అయింది. డ్రైనేజ్ అంటే ఎలా ఉంటదంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా. డ్రైనేజెస్ అనేవి మన కులుకాల వల్ల ఉండవు. ఇది కొంచెం ఏంటంటే రైన్ వాటర్ అనేది ట్రాక్ నుండి దాని మీదకి వచ్చి అది ఫ్రీగా ఫ్లో అవ్వడానికి, రైన్ వాటర్ అనేది అవి ఎప్పుడు అడ్డం రాకుండా ఫ్రీగా ఉంటే రైన్ వాటర్ ఫ్లో అవ్వడానికి ఈజీ అవుతుంది. సో అవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట వర్షాకాలంలో. నేను జాయిన్ అయ్యేది జూలై ఆ టైంలో. సో జూలై అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ వర్షాకాలం రాబోతుంది. సో ఆ పని చెప్పారనమాట మాకు ఫస్ట్. ఐఎమ్ బీయింగ్ హానెస్ట్ విత్ యూ, నాకు అసలు ఈ జాబ్ ఇంట్రెస్ట్ లేదు. నేను ఎందుకు వచ్చానో కూడా తెలియదు. ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, జాయిన్ అయిపోతాం అనే టెన్షన్ లో ఆల్రెడీ ప్రిపరేషన్ కరోనాలో 2 years, ఆ తర్వాత ప్రిపరేషన్ 2 years 4 years వేస్ట్ చేసాం. మళ్ళీ ప్రైవేట్ జాబ్ కి వెళ్ళామని చెప్పి దీంట్లోకి వచ్చాను. లేదా నేను అసలు ఈ జాబ్ కే రాకపోదునేమో. కానీ వచ్చిన జాబ్ ఎందుకు వదులుకోవడం అని మన పెద్దలు వీళ్ళందరూ చెప్తారు కాబట్టి జాయిన్ అయ్యా. సరేలే వచ్చాక ఇంకో జాబ్ కొట్టుకొని మారిపోదాం అనే మైండ్ సెట్ తోటి నేను దిగాను. చెస్ ఆడిన ఫస్ట్ మూవ్ లోనే చెక్ మేట్ చెప్పేస్తే ఎలా ఉంటది, అలా ఉందన్నమాట నా పరిస్థితి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని టర్న్ తిరిగిపోయింది నా లైఫ్. ఒకవేళ నేను గ్రూప్ డి జాయిన్ అవ్వకపోతే నా లైఫ్ ఇలాగే ఉంటదా అంటే తెలియదు, ఎలా ఉంటదో కూడా తెలియదు. సో కానీ నేను డెసిజన్ తీసుకున్నాను, సో నేను చెయ్యాలి. సో అందుకే నాకు ట్రైనింగ్ లోనే చాలా మంది చెప్పారు, తమ్ముడు నువ్వు ఈ జాబ్ చేయలేవురా అనేసి. నేను కూడా అలాగే అనుకున్నాను, ఏట్రా అందరూ ఇలాగే చెప్తున్నారు, నేను చేయలేనా చేయగలనా అనేసి. కానీ నేను అవన్నీ మైండ్ లో పెట్టుకోలేదు. ఎందుకంటే సో ఏదో ఒక జాబ్ చేయాలి, ప్రతి జాబ్ లో కష్టం ఉంటదని. కానీ డ్రైనేజ్ క్లీనింగ్ అనేది మనం ఫిజికల్ వర్క్ తో పోల్చుకోకూడదు. ఎందుకంటే అది ఒక మెంటల్ గేమ్ అన్నమాట. అంటే మన కంఫర్ట్ జోన్ వదిలేసి మనం వచ్చి చాలా దిగాలన్నమాట స్టేజెస్. ఎందుకు బ్రో ఇంతలా చెప్తున్నావు, నువ్వు ఒకటే చేస్తున్నావు, వేరే వాడు చేయట్లేదు అంటే, నాకు వేరే వాడితో సంబంధం లేదు. ఎందుకంటే అది నా లైఫ్, నా డెసిజన్, నేను చదువుకున్నాను, నాకు ఏది కావాలో నాకు తెలుసు కాబట్టి నేను అది చేయకుండా వేరేది ఏదో చేస్తున్నాను కాబట్టి నాకు ఫ్రస్ట్రేషన్ ఉంది. నేను ప్రిఫరెన్స్ రాంగ్ పెట్టడం వల్ల నాకు మంచి మార్కులు వచ్చినాయి, ఈ ట్రాక్ మ్యాన్ వచ్చింది కాబట్టి నా లైఫ్ మొత్తం మారిపోయింది అనమాట. నేను ఇప్పుడు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. నేను ట్రాక్ మ్యాన్ టైంలో ఉన్నప్పుడు క్లియర్ గా వినండి. ఏంటంటే మీకు రైల్వే గేట్స్ ఉంటాయి తెలుసు కదా, రైల్వే గేట్స్ లో గేట్ మ్యాన్ ఉంటాడు. ఆ గేట్ పక్కన అన్ని క్రాస్ అవుతాయి, మెయిన్ రోడ్ ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి ఒక రోడ్డు దగ్గర పక్కన అంటే గేట్ కు అంటుకుంటూ ఒక డ్రైనేజ్ ఉందన్నమాట. అంటే చిన్నది నార్మల్ గడ్డి అవి. సో ఆ గడ్డి క్లీన్ చేసి ఆ డ్రైనేజ్ క్లీన్ చేయమని చెప్పారనమాట. గేట్ వేస్తుంది, వెహికల్స్ అన్ని పార్కింగ్ లో ఉన్నా, మేము మా పని మేము చేసుకుంటున్నాం. సో గేట్ ఓపెన్ చేశారు, వెహికల్స్ అన్ని పాస్ అవుతున్నాయి, స్కూల్ బస్సెస్ వెళ్తున్నాయి, లోకల్స్ అందరూ తిరుగుతున్నారు. అలాగే అటు సైడ్ చూసారు, వాళ్ళు మా కాసు చూసారు, మేము వాళ్ళ కాసు చూసాం. కానీ ఆ టైంలో మనకు ఓవర్ థింకింగ్ అనేది ఒకటి ఉంటది కదా, అది మైండ్ లో స్ట్రైక్ అయింది అనమాట, ఏదేవో ఆలోచనలు. సో అందులో ఒక థాట్ వచ్చింది. ఏంటంటే తండ్రి స్కూల్ నుండి స్కూటర్ మీద ఒక కొడుకుని తీసుకెళ్తున్నాడు.
ఆ కొడుకు ఏమొచ్చి మా కాస్ట్ చూస్తున్నాడు, తండ్రి కూడా మా కాస్టే చూస్తున్నాడు, మేము వాళ్ళ కాస్ట్ చూస్తున్నాం. ఆ మైండ్ ఏం ఆలోచించిందంటే ఆ టైంలో స్కూల్ నుండి తండ్రి ఏమో కొడుకుని తీసుకొస్తున్నాడు, ఆ కొడుకు ఏమో కొంచెం సాడ్ గా ఉన్నాడు, తండ్రి ఏమో స్కోల్డ్ చేశాడు. సో స్కోల్డ్ చేస్తున్నప్పుడు మా కాస్ట్ చూసారు. సో చూసినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటది అంటే వాళ్ళ తండ్రి చెప్తాడు అనమాట, చూడరా నువ్వు ఇలా గొడవలు పడుతున్నావు స్కూల్లోని, సరిగ్గా చదువుకో, సరిగ్గా చదువుకుంటే మంచి ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అన్ని పాస్ అయితే నీకు మంచి జాబ్ వస్తుంది, ఒకసారి అటు చూడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఎండ్లోని, నీకు ఆ లైఫ్ ఉండకూడదు అంటే నువ్వు బాగా చదువుకోవాలి ఇప్పుడు నిండే. వాళ్ళ ఫాదర్ ఏమో వాళ్ళ కొడుకు ఏమో అలా చదువుకుంటేనే మంచి జాబ్ వస్తుంది, లేదా ఇలా కష్టపడాలి అనుకుంటున్నాడు. నేను బీటెక్ మెకానికల్ చేసి వచ్చాను, గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ని, అయినా కష్టపడుతున్నాను. సో అక్కడ చదువులో లేదురా మ్యాటర్ అని నా మైండ్ చెప్తుంది. ఇదంతా మైండ్ లో అవుతుంది అనమాట. ఫాదర్ డిస్కషన్, నా డిస్కషన్ అంతా మైండ్ లోనే అవుతుంది. ఇదంతా నిజంగా జరిగిందా లేదా అనేది కాదు, కానీ ఒక థాట్ అవుతుంది చూసారా, ఆ థాట్ నా మైండ్ ని గెలికేసింది. ఇంత చదువుకొని ఏంటి జాబ్? సో నేను చెప్తా, మీ కాంపిటేటివ్ లో మీకు తెలిస్తే 10th జాబ్ మీద 10th ఒకటే పెట్టడు, డిప్లొమా పెడతాడు, ఇంటర్ ఒకటి పెడతాడు, బీటెక్ ఒకటి పెడతాడు, అంతెందుకు ఎంబీఏ చేసినోడు, ఎంటెక్ చేసినోడు కూడా అప్లై చేస్తాడు 10th మీద జాబ్ కి. సో అందుకే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది అంటారు చాలా మంది, అందుకే భయపడతారు మాకు జాబ్ వస్తుందా రాదా, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా పెడుతున్నారు అనేసి. ఇక్కడ ప్రాబ్లమ్ ల్యాక్ ఆఫ్ జాబ్స్. సో ఏ జాబ్ దొరికితే ఆ జాబ్ అనుకుని అందరూ ఉన్నారు, అందరూ అలా అనుకుని జాయిన్ అయిన వాళ్ళమే. సో నాతో పాటు ఒక హిందీ వాడు ఉన్నాడు అనమాట, వాడు నేను అక్కడ ఉన్న గేట్ మ్యాన్ తో మాట్లాడుతున్నాం, చిన్న డిస్కషన్ అయింది. ఏంటి అంటే సో అతను మమ్మల్ని అడిగారు అనమాట, ఇలాగా ఏం చదువుకున్నారు అనేసి. నేను చెప్పా బీటెక్ మెకానికల్ చదువుకున్నాను అనేసి. నా పక్కన ఉన్నాడు కూడా డిగ్రీలో కంప్యూటర్స్ ఏదో చేశాడు. సో వాడు కూడా చెప్పాడు, సార్ ఇలా చదువుకున్నాము అయినా సరే ఈ జాబ్ చేస్తున్నాము, ఏంటి మాకు నచ్చట్లేదు అనేసి. మేము ఇలా మా ఎడ్యుకేషన్ చెప్పాక మా గేట్ మ్యాన్ ఒక మాట చెప్పాడు. ఆ మాట చెప్పాక మేము ఆ గేట్ మ్యాన్ తో మాట్లాడలే, అంటే మాకు మాటలు రాలేదన్నమాట. ఏంటి అంటే, చిన్న మీరు ఇప్పుడు బీటెక్ చేసి వచ్చారా, నేను 2000 ఇయర్ లో ఎంఏ బిఈడి చేశాను, అప్పుడే గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్ ఎందుకు వదులుకోవడం అని జాయిన్ అయిపోయాను, ఇప్పటికి ఇంకా కంటిన్యూ అవుతున్నాను, నేను వాళ్ళకి చెప్పుకోలే అని అన్నాడు. ఆ తర్వాత మాకేం మాట్లాడాలో తెలియలేదు, ఎందుకంటే ఇది మన జనరేషన్ తోటి కాదు, ముందు జనరేషన్ లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ జాబ్, పేరు, సొసైటీ, ప్రైడ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ సోషల్ ప్రెషర్ వల్ల జాయిన్ అవుతాం. కానీ నాకు మనసులో ఏమనిపిస్తుంది అంటే, నీకు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు హైయర్ క్వాలిఫికేషన్ ట్రై చేయట్లేదు? నేను హానెస్ట్ గా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు బీటెక్ సర్టిఫికేట్ ఉంది, నాకు డిగ్రీ ఉంది, నేను గ్రాడ్యుయేట్ ఎంప్లాయీని, అయినా సరే నేను ఎప్పుడు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గానీ, ఎస్ఎస్సి, సిజిఎల్ గానీ సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకు అంటే హైయర్ లెవెల్ కష్టంగా ఉంటది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటది. అది గ్రూప్ డీలు, ఎంటీఎస్ లు ఇలాంటి చిన్న చిన్న వనుకో ఈజీగా వచ్చేస్తాయి. అది నా మైండ్ సెట్. నాదే కాదు, నాలా ఉన్న వాళ్ళందరి మైండ్ సెట్ ఇదే. మనం నాకిపోయేలా చేసే మైండ్ సెట్ ఇదే. ఆ మైండ్ సెట్ వల్లే మనం మునిగిపోతున్నాం. ఇది మనకు తెలీదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఓపెన్ లో గ్రూప్ డి ఎగ్జామ్ కన్నా ఏఎల్పి ఎగ్జామ్ ఈజీ. కానీ కాదు, మన వాళ్ళందరూ గ్రూప్ డి, ఎందుకంటే 10th మీద ఈజీగా వచ్చేస్తుంది, ఎగ్జామ్ ఈజీగా ఉంటది. కాదు, అస్సలు కాదు, ఏఎల్పిఏ ఈజీ. ఇది ఎవరికి తెలీదు, ఎగ్జామ్ రాసినోడికే తెలుసు. అంతెందుకు కాంపిటీషన్ కూడా గ్రూప్ డికి ఎక్కువ ఉంటది. అంతెందుకు ఈ ఎన్టీపీసీ, సిజిఎల్ కన్నా గ్రూప్ డికి ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. అది సో ఇవి ఎవరు నోటీస్ చేయరు. సో నేను ఈ వీడియోతో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనల్ని మనమే లిమిట్ చేసేసుకుంటాం, దానివల్ల తర్వాత రిగ్రెట్ అవుతాం అనమాట. మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఈ వీడియోతో ఒక్కటే, నీకు గాని సర్టిఫికేట్ ఉందా, నువ్వు సీరియస్ గా నీ లెవెల్కే ట్రై చేయి. తక్కువది కూడా రాయు, వస్తే జాయిన్ అవ్వు, నీ డెసిషన్, నీ ఫైనాన్షియల్ స్టేట్ బట్టి అప్పుడే జాయిన్ అవ్వు. లేదు అనుకుంటే నువ్వు ఇంకా ట్రై చేయి, అంతే. ట్రై చేస్తూనే ఉండు. కొంతమంది ఒక ఎడ్డి సజెషన్ ఇస్తారు, అది అసలు నాకు నచ్చదు. ఏంటి అంటే, ఫస్ట్ ఏదో దాంట్లో జాయిన్ అయిపోరా, అలా ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతావో, లేదా ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళిపోతావో, ఫస్ట్ జాయిన్ అయిపోరా అని. దానికన్నా ఎడ్డి సజెషన్ నేను వినలేదన్నమాట. ఎందుకంటే అది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదు, అందరికి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఒక జాబ్ కి, ఒక శాలరీకి అలవాటు పడిపోయి అంటే నువ్వు చదవడం కూడా తగ్గించేస్తావు. కానీ నీ మైండ్ ఎంతో డిటర్మినేషన్ తో ఉంటేనే కానీ నువ్వు అప్గ్రేడ్ అవ్వలేవు. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు ప్రిపరేషన్ టైంలోనే కరెక్ట్ గా ప్రిపేర్ అవ్వు. నీ క్వాలిఫికేషన్ ఎంత ఉందో ఆ లెవెల్ జాబ్ కి ట్రై చేయి, కింద ఈజీగా అయిపోద్ది. నువ్వు ఆ లెవెల్ ట్రై చేస్తే ఈ లెవెల్ అయిపోద్ది. నువ్వు పెట్టుకున్న గోలే ఈ లెవెల్ ఉందంటే నువ్వు ఎప్పటికీ పైకి వెళ్ళలేవు, గుర్తుపెట్టుకో. ఈ వీడియో టైటిల్ అసలు బీటెక్ బొక్క అని పెడదాం అనుకున్నాను, కానీ తప్పు నాది పెట్టుకొని నేను సర్టిఫికేట్ అంటే ఏముంటది? తప్పు నా మైండ్ సెట్ లో ఉంది. నా మైండ్ సెట్ కాదు, నీ మైండ్ సెట్ లో కూడా ఉంది. మన సర్టిఫికేట్లు ఎందుకు ఉపయోగపడట్లేదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫాల్ట్ ఉంది అని అనుకొని మన మైండ్ సెట్ ని ఎప్పుడు క్వశ్చన్ చేసుకోము. సో ఒక్కసారి క్వశ్చన్ చేసుకో, నువ్వు చదవగలవా? అయితే హై లెవెల్ కే ప్రిపేర్ అవ్వు. తక్కువ లెవెల్ ఎలాగోలాగా అయిపోద్ది. నువ్వు హై లెవెల్ ప్రిపేర్ అయ్యావంటే లో లెవెల్ అయిపోద్ది, కానీ నువ్వు లో లెవెల్ కే ప్రిపేర్ అయితే హై లెవెల్ ఎప్పుడు కొట్టలో, ఇది గుర్తుపెట్టుకో.
మీకు నిజంగా గవర్నమెంట్ జాబ్ కావాలి అని అనుకునే వాళ్ళు లేదా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ బుక్స్ చెక్ చేయండి. నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఓస్వాల్ బుక్స్ని ట్రై చేశా. నాకు నచ్చి మిగతా బుక్స్ కూడా తెప్పించాను మీకు యూజ్ అవుతాయి అని చెప్పి. సో ఒకసారి బుక్స్ని చెక్ చేయండి. బిగినర్స్కి చాలా ఫ్రెండ్లీ ఉన్నాయన్నమాట బుక్స్. అంటే కొత్త సబ్జెక్ట్ నేర్చుకుందాం ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్న చాలా యూజ్ అవుతాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి 110 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. చెక్ చేసి తీసుకోండి. నాకు ఎందుకో ఈ షేర్ చేసుకోవాలనిపించింది. చాలా మంది ప్రిపరేషన్ లో చాలా రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు. నేను తీసుకున్న రాంగ్ స్టెప్స్ మీరు తీసుకోకూడదు అనేసి నేను ఈ వీడియో చేశాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. పేరు గుర్తుందిగా, మనోజ్ జర్నీ. సైనింగ్ ఆఫ్.